అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ నేను రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు భవానీపురంలో ఉన్నానండి. మనకి భవానీపురంలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో 150 గజాల్లో కట్టిన ఓల్డ్ హౌస్ ఒకటి మనకి సేల్కి వచ్చిందండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే హౌస్ రీసేల్ హౌస్ అండి. ఈ హౌస్ కట్టి 7 years అవుతుంది. ఇది హౌస్ కట్టి 7 years అయినా సరే ఈ హౌస్ ఓనర్ గారు చాలా బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తారండి. లోపల ఇంటీరియర్స్ అది బ్రాండ్ న్యూ హౌస్ లా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాండి, 150 గజాల్లో కట్టిన సౌత్ ఫేసింగ్ హౌస్. మీరు చుట్టూ సరౌండింగ్స్ కూడా చూడొచ్చండి. ఈ హౌస్ మనకి ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంటుందండి. కొంతమూరు సెంటర్ నుంచి కాతేరు వెళ్లే రోడ్ నుంచి 300 meters డిస్టెన్స్ లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి. చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఏరియా అంతా కూడా అండి. ఇది 150 గజాల్లో కట్టిన సౌత్ ఫేసింగ్ హౌస్. స్లాబ్ ఏరియా వచ్చి 1200 SFT అండి. ప్రైస్ వచ్చి 46 lakhs చెప్తున్నారు, 46 లక్షలు చెప్తున్నారు. రెసిడెన్షియల్ గా చాలా స్పీడ్ గా డెవలప్ అయిందండి. ఏరియా మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వీడియోలో కంటిన్యూ అవుతుండే హౌస్ లోపల తీసుకెళ్లి చూపిస్తాను. ఇది 2 BHK హౌస్ అండి. ఓన్లీ కబ్బోర్డ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది. కబ్బోర్డ్స్ వేయించుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. నేను హౌస్ లోపలికి వెళ్తున్నాను. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. ఓన్లీ 2-wheeler పార్కింగ్ ఉంటుందండి. కార్ పార్కింగ్ ప్లేస్ సరిపోదు. ఇది మీరు చూస్తుంది ఇది నార్త్ వైపు సందు అండి. వాస్తు ప్రకారం 4 వైపులా ఓపెన్ ప్లేస్ సందులు ఇచ్చారండి. ఇది స్టైర్ కేస్, ఇది పైకి వెళ్ళడానికి. మీరు హౌస్ వీడియోలో కంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. కంప్లీట్ టేక్వుడ్తో ఉంది డోర్ మొత్తం, మీరు చూడొచ్చు. టోటల్గా అన్ని వర్క్స్ అయిపోయినండి. సీలింగ్ వర్క్స్ అన్నీ కూడా. ఫ్లోరింగ్ వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ ఉంటుంది. ఓన్లీ కబోర్డ్కి ఒకటే పెండింగ్ ఉందండి. ఇదంతా లివింగ్ హాల్. ఇది మీరు వాల్ పెయింటింగ్స్ కూడా చూడొచ్చు అండి. చాలా బ్యూటిఫుల్ టెక్స్చర్స్తో ఉన్నాయి. ఇది 2 BHK హౌస్ అండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. 2 bedrooms-కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. అట్లాగే బయట కామన్ బాత్రూమ్ కూడా ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది టోటల్గా హౌస్ మొత్తం సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది, మీరు చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి, బాత్రూమ్ ఇది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. యాక్చువల్లీ డైనింగ్ ఏరియా సెపరేట్ ఉందండి. కాకపోతే డైనింగ్ ఏరియాలో వీళ్ళు పూజా మందిరం పెట్టుకున్నారు. అందుకే డైనింగ్ కూడా లివింగ్ హాల్లో పెట్టేసుకున్నారు. ఇది నార్త్ వైపు డోర్ అండి. లివింగ్ హాల్ నుంచి నార్త్ వైపు డోర్ కూడా ఉంది. ఇక్కడ టీవీ యూనిట్కి ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది. మీకు ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదండి, అది వచ్చి సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. బ్రౌన్ కలర్ డోర్ కనిపిస్తుంది కదా, అది అటాచ్డ్ బాత్రూమ్. అది 2 bedrooms-కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. అట్లాగే బయట కామన్ బాత్రూమ్ కూడా ఉందండి. ఇక్కడ కూడా వాల్ పెయింటింగ్ చూడొచ్చండి. చాలా బ్యూటిఫుల్ టెక్స్చర్తో ఉంది. చాలా టేస్ట్గా కట్టుకున్నారండి హౌస్. మీకు పెయింటింగ్స్ అది కూడా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ డైనింగ్ ఏరియాకి వచ్చామండి. ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకోలేదు, వీళ్ళు పూజా మందిరం ఇచ్చేసుకున్నారు మొత్తం, మీరు చూడొచ్చు. పూజ కోసం వదిలేశారండి ఇదంతా కూడాను. యాక్చువల్లీ డైనింగ్ ఏరియా ఇది. నెక్స్ట్ కిచెన్ చూద్దామండి. ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా స్పేషియస్గానే ఉంది. మోడ్యులర్ కిచెన్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. చాలా స్పేషియస్గా ఉంది కిచెన్. మీకు చిమ్నీ ప్రొవిజన్ అది కూడా ఉందండి, మీరు చూడొచ్చు. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. మీకు పెద్ద ఫ్రిడ్జ్ కూడా పెట్టారు, మీరు చూడొచ్చు. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పెట్టినా ఫ్రీగానే ఉంది లోపలంతా కూడా. నెక్స్ట్ నార్త్ వైపుకి వెళ్తున్నాం, మనం బ్యాక్ సైడ్కి వెళ్తున్నాము. ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా అండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది అండి, ఇది వచ్చి బోర్ పాయింట్ అండి. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంది. ఇది వచ్చి బోర్ది పవర్ స్విచ్ అండి. ఇది వాష్ ఏరియా కూడా స్పేషియస్గానే ఉందండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది అది వచ్చి కామన్ బాత్రూమ్ అండి. మీకు చుట్టూ వాస్తు ప్రకారం 4 వైపులా సందులు ఉన్నాయండి. ఇది వచ్చి ఈస్ట్ వైపు సందు. హౌస్ మొత్తం చూసారు కదండి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి.
ఇది కొంతమూరు భవానీపురంలో ఉందండి. 150 గజాల్లో కట్టిన సౌత్ ఫేసింగ్ హౌస్. ఈ స్లాబ్ ఏరియా వచ్చి 1200 SFT అండి. ఈ హౌస్ కట్టి 7 years అవుతుంది, 7 సంవత్సరాలు అవుతుందండి. హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి 1.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. కాతేరు వెళ్ళే రోడ్ నుంచి 300 meters డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది ప్రైస్ వచ్చి 46 lakhs చెప్తున్నారండి. 46 లక్షలు చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారు. క్లియర్ టైటిల్స్తో ఉందండి, బ్యాంక్ లోన్ అది కూడా వస్తుంది. ప్రైస్ మళ్ళీ చెప్తున్నానండి, 46 lakhs చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారండి. ఎవరికైనా ఈ హౌస్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి. హౌస్ చూపిస్తాము, హౌస్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.